Hello Sabros, welcome back to Bomma Chupista YouTube channel. Here is the non-spoiler review of the latest film Krishnamma, starring by Satyadev Garu, written and directed by Gopal Krishna Garu and presenting by Koratal Shiv Garu. Flashback. Baka bokka, nachala nagaithe. నచ్చితే నచ్చిందని చెప్తాగా. రివ్యూ అంటే నా ఒపీనియన్ రా అయ్యా. కామెంట్ సెక్షన్ లో మరీ దారుణంగా తయారవుతున్నారు. మనిషి అనుకుంటున్నారా మానవ రోగం అనుకుంటున్నారా నన్ను? మూవీ సంగతికి వస్తే నిజంగా ఎక్కలేదు మామ. ఆడియన్స్ పరంగా చూస్తే ఇట్స్ ఏ హాఫ్ బేక్డ్ ఫిల్మ్. ఇంకో రకంగా చెప్పమంటే యావరేజ్ అని చెప్పొచ్చు. నేను ట్రైలర్ కూడా చూడకుండా థియేటర్ కి వెళ్ళా. ఓ ఫ్రెష్ మైండ్ తో మార్నింగ్ షో చూసొచ్చి ఇది చెప్తున్నా మామ. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే నేను ఎందుకు అలా అన్నానో మీకు అర్థమవుతుంది. ప్లాట్ ఏంటంటే ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ని ఓ కేసులో ఇరికిస్తారు. ఏం కేసు అది? ఎలా రివెంజ్ తీర్చుకున్నారు, ఎలా ఇరికించారు, అసలు ఏంటి కదా అన్నదే కథ. తెలిసిన రొటీన్ కదే 2 to 3 మూవీస్ కలిపి కొట్టినట్టు ఉంటుంది. ప్రతిసారి కొత్త కథల కోసం ఏం ఎదురు చూస్తాంలే మామ. ఉన్న కథని కనెక్ట్ అయ్యేటట్టు తీసినా పర్లేదు. మరి అది ఫిల్మ్ చేసిందా అంటే చెప్పలేకపోతున్నా. క్యారెక్టర్ అండ్ స్టోరీకి కనెక్ట్ అవ్వలేదు, కానీ బోర్ కూడా కొట్టలేదు. సాంగ్స్ అంత ఎక్కలేదు, బీజీ స్కోర్ పర్లేదు. నా వైపు నుండి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 hour దాకా ఫ్రెండ్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. స్టోరీ బిల్డింగ్ లో ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది, కాకపోతే స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దిరా అయ్యా అన్నట్టు ఉంటుంది. ఇంకా మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక అలా వచ్చిపోమ్మ మెరుపుదేగా అన్నట్టు జైలుకి వెళ్లడం, రావడం, రివెంజ్ తీర్చుకోవడం, అలా 69x స్పీడ్ లో పెట్టినట్టు వెళ్ళిపోద్ది. అలా కాకుండా స్టోరీ స్పేస్ ని ఫ్రెండ్షిప్ కే కాకుండా దాన్ని ఫస్ట్ 20 to 30 minutes విత్ లవ్ స్టోరీస్ ఎస్టాబ్లిష్ చేసి రిమైనింగ్ టైం ని జైల్లో స్ట్రగుల్స్ గానో ఆ రివెంజ్ తీర్చుకునేటప్పుడు హర్డిల్స్ గానో పెట్టుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. ప్రొడక్షన్ వాల్యూ సంగతికి వస్తే పర్లేదు, కథకు కావాల్సినంత ఇచ్చారు. ఇట్స్ ఏ గుడ్ గ్రీన్ ఫ్లాగ్. ఎందుకంటే మనం చుట్టుపక్కల చూసే లొకేషన్స్ లోనే తీసినట్టు ఉంటుంది మూవీ అంతా. టేకింగ్ సంగతికి వస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ట్రై చేద్దాం, క్లిఫ్ హ్యాంగర్ లా ఉంటుందని అనుకున్నారేమో. అలా అనుకుని మర్చిపోయారేమో, లేకపోతే ఏంటి మావా లీనియర్ గానే తీసుకుపోయారు. అప్పుడప్పుడు నాన్ లీనియర్ అని గుర్తుకొచ్చినప్పుడు ప్రెజెంట్ సీన్స్ వేశారు. టు బి స్పెసిఫిక్ 2 times అనుకుంటా. మంచి ఫ్లో ని కట్ చేసే అవి కూడా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సత్యజీ లిట్ అంతే అగలెట్టేశారు ఆయన మాత్రం. ఆయన ఫిల్మ్స్ అన్నిట్లో బ్లఫ్ మాస్టర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ నాకైతే. సత్యదేవ్ గారు లేకపోతే ఒక వ్యక్తి ఈ ఫిల్మ్ ని చూడటానికి గల రీజనే ఉండేది కాదేమో. ఎందుకంటే మాక్సిమం అన్ని ఫ్రెష్ ఫేసెస్, వచ్చిరాని పెర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. అండ్ హీరో ఫ్రెండ్ శివ రోల్ చేసిన వ్యక్తి కూడా ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. హీరోయిన్స్ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ పర్లేదు, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు చేశారు. అండ్ దట్స్ ఆల్ గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద లేటెస్ట్ ఫిల్మ్ కృష్ణమ్మ. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ బిసి షైనింగ్ ఆఫ్. బాయ్.